విశ్వసేవ, బేహద్ సేవ, మనసా సేవ, వాచా సేవ, కర్మణా సేవ, ప్రకృతికి సేవ ఈ పదాలు వాడాలి. బాబా సేవ అన్నామంటే ఏమైపోతదంటే ఈ పదాలన్నీ మర్చిపోతాం ఇంకా. ఈ పదాలు మర్చిపోతాము. అవి ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేవాలన్న విషయం కూడా మర్చిపోతాం. సో, బాబా సేవ అంటే బాబా భోగులు పెట్టాలేమో అన్న ఈ ఒక్క విషయమే గుర్తుంటుంది అందరికి. సో, బాబా అనంగానే భోగు. బాబా భోగు పెట్టారు. సో, ఆయనకి తిండి పెట్టేస్తే విశ్వర మహారాజు పదవి ఇస్తానని నేనెక్కడా చెప్పలేదు. సో, ఏమని చెప్పాడిక్కడ? బాధ్యత తీసుకుంటే ఇస్తా అని చెప్పాడు. ఎప్పుడైతే స్వయం యొక్క బాధ్యత మరియు మొత్తం విశ్వం యొక్క బాధ్యత తీసుకుంటేనే విశ్వ మహారాజు గాని బాబాకి భోగు పెడితే మాత్రము ఆయన దాన్ని స్వీకరించడు. మనకు ఏ పదవులివ్వడు. పదవులంటే శ్రేష్ఠ జన్మలు గూడా రావు. ఊరికే మనం అలా పెట్టుకొని మనకు మనం ఏవో పదవులొచ్చినట్టు ఫీల్ అయిపోయి ఫైనల్‌గా రిజల్ట్ వచ్చినప్పుడు ఏడవడం తప్పితే అప్పుడు బాబా నేను నీకు భోగు పెట్టినాను నాకు పదవి ఇవ్వలేదా అంటే మురళి తీసి చూపిస్తాడు. మురళిలో అంటాడు చూసారా టీవీలో చూపిస్తా అని చెప్పి. సో, మనం రోజంతా బాగా గిన్నెలు తోమి నేను బాబా కోసం సెపరేట్ గిన్నె పెట్టా, సెపరేట్ గ్లాస్ పెట్టా, సెపరేట్ ట్రే పెట్టా, మౌంట్ అబు నుంచి మంచి చెంకి చెంకి టైపు నేను బట్ట తెచ్చేసాను, పువ్వులు పెట్టాను.